తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వాంబే గారు, ఎస్డి బాబు అండి నా పేరు. ఏం చేస్తుంటారండి? నేను ఒక సామాన్ ఆటో డ్రైవర్ అండి. మరి ఆటో డ్రైవర్లకి అమౌంట్ పడ్డాయి అని అంటున్నారు, మీకు పడ్డాయండి? పడుతున్నాయి మేడం. ఎంత పడుతున్నాయండి? 10,000 మేడం. 10,000. మరి ఆ 10,000 మీకు ఎలా ఉపయోగపడుతున్నాయండి? మేడం మామూలుగా అయితే జగన్ గారు ఇన్సూరెన్స్ కట్టుకోమని ఇచ్చారు. ఇన్సూరెన్స్ అవకాశం ఉంటే కడుతున్నాం, లేకపోతే ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఇంట్లో బాగాలేనప్పుడు ఆ డబ్బులు అటు ఉపయోగిస్తున్నారు మేడం. మరి ఈ 10,000 ఇచ్చేసి మేము ఎక్కడికైనా వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే పోలీసులు ఆపేసి 2,000 ఫైన్ రాస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? జగన్ గారు వచ్చిన తర్వాత కేసులు కాదు, పోలీసు వాళ్ళు కూడా ఒక వ్యక్తికి కూడా కరపెట్టి కొట్టే రోజులు లేవు. ఎందుకంటే ఒకప్పుడు పోలీసు వాళ్ళు రోడ్ల మీద ఎవరు నుంచినా సరే కొట్టే పొజిషన్ ఉండేది. జగన్ గారు వచ్చిన తర్వాత ఎవరిని కూడా సామాన్యులను ఎవరి మీద కూడా కర్ర పెట్టి కొట్టమాకండి, ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి సందేశం చెప్పండి కానీ కొట్టమాకండి అని చెప్పిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇప్పుడు ఈ ఆటోలకనే కాదు అనేకమంది సంక్షేమ పథకాలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ ఎలా ఉన్నాయండి? అసలు అవన్నీ పేద ప్రజలకన్నీ సరిగా అమలు అయినాయా సరైన టైంలో? అమలైనా లేదో రేపు ఎలక్షన్లో జనాలు మొత్తం చూపిస్తారు మేడం. ఎందుకంటే అందరూ ఆనందంతో ఉన్న రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ముసలి ముత్కల్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఒకటి చేశాడు. ఎందుకంటే ఫస్ట్ తారీఖు పింఛను ఇంటికి వచ్చి తలుపు కొట్టి లేపే వాలంటీర్లని బుడద జల్లి ఆపిచ్చే కార్యక్రమంలో ఇలాంటి తప్పుడు ప్రోగ్రాల్లో బాగా ముందుల అంచెలో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పాప ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పాప ఫస్ట్ తారీఖు వస్తున్నాయి పింఛన్ వస్తుందని ఆశతో ఉన్నవాళ్ళు కూడా నిరుత్సాహపరిచాడు. ఏంటి మాకు పింఛన్ రాలేదంటే ఇలాగా కేసు వేశారు వాలంటీర్ వెళ్ళకుండా అని చెప్పి ఆపిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. జనాల్ని ఇబ్బంది పెట్టే ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కింది. అది మేడం. కానీ ఈ వాలంటరీ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపేయలేదని అంటున్నారు కదండి మేడం. ఎలక్షన్ కమిషనర్ పెట్టి ఎన్నేళ్ళు అవుతుంది మేడం? మొన్నటి నుంచే 40 రోజులు అవుతుందా? ఆ ముందులో పింఛన్ ఇచ్చారుగా మేడం. ఇప్పుడు ఆపాల్సి వస్తే అప్పుడు రావడం ఆపేయచ్చుగా మేడం. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చింది ఎలక్షన్ కమిషనర్ గారు? ఎందుకంటే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లు ఉంటే జగన్ గారికి ప్రచారం చేస్తారని చెప్పి ఒక ఉద్దేశంలో ఏ రోజు కూడా వాలంటీర్ వచ్చి జగన్ గారికి ఓటేయండి, జగన్ గారి పథకాలు ఇలాగ ఇస్తున్నాడు కానీ ఏ వాలంటీర్ కూడా చెప్పిన రోజులు లేవు, చెప్పిన గంధాలు లేవు. వాళ్ళు వచ్చారా అమ్మ మీకు పథకం ఉందమ్మా మీరు పెట్టుకుంటే వస్తుందని చెప్పడమే కానీ, లేదా పింఛన్ వస్తే చేతికి ఇచ్చి వెళ్ళటమే కానీ తప్ప జగన్ గారి గురించి జగన్ ప్రభుత్వం గారి గురించి ఏ రోజు కూడా మా అమ్మల్ని కానీ నా మెసేజ్ కానీ ఏ రోజు కూడా చెప్పాల. కానీ వాలంటీర్లు క్యాంపెయినర్స్గా పనిచేస్తున్నారు అంటే ప్రజలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు అని చెప్పేసి కూడా అని అంటున్నారు కదండి మేడం. ప్రతి పార్టీలో ప్రతి నాయకులు ఉంటారు, ప్రతి డివిజన్లో ప్రతి కార్యకర్తలు ఉంటారు. ఏంటి వాళ్ళు చేయలేని పనులు వాలంటీర్లు చేయగలుగుతారా మేడం? ఒకటి. ఇప్పుడు అలా కాకుండా ఒక వాలంటీర్ వ్యవస్థకే జగన్ గారు ప్రాబంధం ఇస్తే ఇంకా డివిజన్ స్థాయి కార్యకర్తలు ఏమైపోవాలి, డివిజన్ స్థాయి ప్రెసిడెంట్లు ఏమైపోవాలి, డివిజన్ స్థాయి కార్యకర్తలు ఏమైపోవాలి? ఇప్పుడు ఎలక్షన్లో కార్యకర్తలనే పనిచేస్తారు, వాలంటీర్లు ఎందుకు చేపిస్తారు? ముందరే చెప్పాడు జగన్ అన్న ఏమని, ఏ వాలంటీర్ అయినా సరే సత్వాలయం పరిధిలోనే, ఏ నాయకుడైనా సరే సత్వాలయం వెళ్ళకూడదు, సత్వాలయంలో ఎవరిని కూడా ఖండించకూడదు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి ప్రతి కార్యకర్తతో సహా ప్రతి నాయకుడు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా సత్వాలయం వెళ్ళమాకండి, మీకు ఏమైనా అవసరం ఉంటే మాకు చెప్పండి అని చెప్పి ఎమ్మెల్యేలు గారు చెప్పారు. కానీ మీరు వాలంటీర్ల మీద వెళ్ళి గొడవలు పడండి, వాలంటీర్ ఇవ్వలేదని చెప్పి గొడవలు చేయండి అని చెప్పి ఏ నాయకుడు అనలేదు. వాళ్ళకి మీకు సంబంధం లేదు. వాళ్ళు ఓన్లీ వాలంటీర్ సంస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆ సత్వలయ వ్యవస్థ తరఫు నుంచి మీరు వెళ్ళమాకండి, వాళ్ళ పనులు వాళ్ళదే, మీ పనులు మీదే, మీరు పార్టీ మనుషులు, మీరు పార్టీకి పనిచేయాలి, వాళ్ళ సెక్షన్ మొత్తం వేరు, వాళ్ళ జోలి మనం వెళ్ళకూడదు, వాళ్ళ జోలి మనం రారు అని చెప్పిన రోజులు కూడా విన్నాం. ఎందుకంటే గడప గడపకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గారు మా ముందులో ఇలాగ చెప్పడం మేము విన్నాం కాబట్టి ఇప్పుడు ఈ విషయం చెప్పగలుగుతున్నాం. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఆపించేశారంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో సచివాలయం వ్యవస్థ ద్వారా పేదవాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి ఇంటింటికి వెళ్ళి సచివాలయం వ్యవస్థ వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ నిన్న అన్నారు కదండి మేడం. ఒక్కసారి తప్పు చేసింది ఆ తప్పు వెనక్కి తీసుకోలేం కదా మేడం. ఇప్పుడు ఆ తప్పు చేస్తాడని చెప్పి తెలిసిపోయింది. మొన్నటికి మొన్న ఒక లారీ డ్రైవర్కి ఎమ్మెల్యేకి ఇస్తేనే ఒక లారీ డ్రైవర్కి ఎమ్మెల్యేకి ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నేను అందరినీ డ్రైవర్ని, ఒక మైనార్టీ డ్రైవర్ని, ఒక ఎస్టీ డ్రైవర్ని, ఒక బీసీ డ్రైవర్ని అని ఎందుకు చెప్పుకోవాలి మేడం? అదేదో ముందర చెప్పుకోవచ్చు. ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే జగన్ గారు డ్రైవర్కి ఎమ్మెల్యేగా ఇస్తేనే దాన్ని ఖండించిన వ్యక్తి ఇప్పుడు అందరికీ నేనే డ్రైవర్ని, నన్ను అందరూ వాడుకోండి అని చెప్పే ఘనత అయింది.
ముందల మాట జాగ్రత్త ఎందుకు, ఆ మాట మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వేరే విధంగా క్రియేట్ చేసి చెప్పడం ఎందుకు మేడం? అది మరి గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు రంజాన్ పండగ అయితే రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమి ఇవ్వట్లేదని అంటున్నారు కదండి. మేడం, రంజాన్ తోఫా మేము పుట్టిన కాడ నుంచి రంజాన్లు చేసుకుంటాం మేడం. ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇస్తేనే రంజాన్ తోఫా మేము తీసుకోవాలా. ఎందుకంటే ఆయన ఇస్తేనే మేము పండుగ చేసుకోవాలా. మా పండుగ అనేది ఒకరు ఇస్తే జరిగేది కాదు. ఆ పండుగ ఇచ్చేది ఒకరు ఇస్తే పండుగ చేసుకునేది కాదు ఇది. ఎందుకంటే మా పండుగలు మేము ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. ఏదో చిన్న సేమియా, ఒక నెయ్యి ప్యాకెట్, ఏంటి కొన్ని పప్పులు ఇస్తే మాకు పండుగలు అవ్వవు మేడం. అది ఏదో ఆయన పార్టీ తరఫు నుంచి ఆయన సంతోషంగా ఇచ్చుకున్నాడేమో కానీ మైనార్టీ మీద అభిమానంతో అందరికీ ఇవ్వాలి కదా అన్నప్పుడు. ఇప్పుడు ఒక మైనార్టీ కదా, ఒక ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారు, ఒక బీసీ క్యాండిడేట్లు ఉన్నారు, ఒక ఇంక వేరే ఇతర క్యాస్ట్ కులాలు ఉన్నారు. ప్రతి వాళ్ళకి ఇవ్వచ్చు, ఒక మైనార్టీలకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మైనార్టీ ఓట్లు టీడీపీ పార్టీకి పడవని చెప్పి దాన్ని అలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంలో మైనార్టీలకు ఇచ్చారు. అది విషయం. మరి అంతేకాకుండా మరి ఈసారి 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు? జనాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా జనాల్ని ఉద్దేశించే పెట్టిన పథకాలు. నాకు ఇప్పుడు వచ్చి 36, 37, 38 సంవత్సరాలు. ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వంలో కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మైనార్టీలకి 4% ఎలా ఇచ్చారో జనాల గురించి ఆలోచించుకొని అప్పుడు ఏ విధంగా పింఛన్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎలా పెట్టారో, 108 ఎలా పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అతిగా ఆలోచించి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఉద్దేశంలో ప్రతి ప్రోగ్రాం కూడా ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా సరే పర్మిషన్ పెట్టాలంటే ఎక్కడో గాంధీనగరో లేకపోతే ఒంటోనే వెళ్ళి పెట్టాల్సింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా వాంబే కాలనీలోనే మా ఇంటి పక్కనే సత్వాలయం పెట్టి సత్వాలయంలోనే జరిగేటట్టుగా చేసే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి ఇటు చూస్తే టీడీపీ అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు. ఇంకో సినీ ఫేమ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీ. మరి వీళ్ళందరూ ఉన్నారు ఒకవైపు చూస్తే. మరి ఒకవైపు చూస్తే జగన్ గారే ఉన్నారు. సీఎం అవ్వగలరా? మేడం, అడవిలో సింహం కింగు, దాన్ని మించిన ఏది లేదు. కోడి నక్కలో సింహం వెనకాల నుంచి కరుస్తూ ఉంటాయి, కానీ ఎంత కరిసినా సరే సింహం పోరాడిద్ది. అంతేగాని సింహాన్ని చంపేంత సీను ఆ కుక్కలకు ఉండవు. ఎందుకంటే సింహమే, కుక్కలే. ఎన్ని కుక్కలు వచ్చినా సరే సింహం అడవికే రాజు, మన ఏపీకి మా జగన్ అనే రాజు.